నా పేరు ఐఎమ్ డాక్టర్ పిడిగం సైదయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల. తెలంగాణలో ప్రత్యేకించి మన తెలంగాణ వ్యవసాయం చాలా వైవిధ్యమైనది, చాలా యూనిక్. దీంట్లో పత్తి అంటే ఇప్పుడు పత్తి అంటే బీటీ పత్తి, దాంట్లో 90% పైగా బీటీ హైబ్రిడ్ రకాలు మనం సాగు చేస్తున్నాం. అయితే ఇన్ని సాగు చేస్తున్నా కూడా మన ఉత్పత్తి చూసుకుంటే, ప్రొడక్టివిటీ చూసుకుంటే వీఆర్ స్టాండింగ్ ఎట్ 25th పొజిషన్ అక్రాస్ ది వరల్డ్. అంటే దానికి చాలా ఇన్పుట్స్ కావాలి, చాలా రోగాలు వస్తాయి, దానికి విత్తనాలకు రేట్లు ఎక్కువ పెట్టాలి, ఇన్పుట్స్ అన్నిటికీ పెట్టాలి. దానికి బదులుగా ఒకే ఒకటి, ఈ మనకంటే ముందున్న 24 కంట్రీస్ ఉన్నాయి చూడండి, వాళ్ళు నన్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ హైబ్రిడ్ బీటీస్. ఎవ్వరు కూడా వాడలేదు, అందరు కూడా స్ట్రైట్ వెరైటీసే వాడుతున్నారు. ఇంకొక మిరాకిల్ ఏంటంటే మనకున్న ఈ 90% హైబ్రిడ్ బీటీ పత్తి రకాలు ఉన్నాయి చూడండి, వాటన్నింటిలో కూడా ఒక జనక రకం అంటే పేరెంటల్ లైము, అది డెవలప్డ్ బై ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. దాని పేరు నరసింహ. అది ఎప్పుడో థెఫ్ట్ అయిపోయింది. బ్రహ్మ, బన్ని రకరకాల పేరు చెప్తున్నారు చూడండి, వాళ్ళందరూ కూడా దొంగలు. దాన్ని ఒక్కదాన్ని కరెక్ట్గా మనం డెవలప్ చేసుకోగలిగితే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా బీట్ చేయగలం బీటీ పత్తి విషయంలో. అదొకటి నెంబర్. దాని మీద మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం. 2001లో చెప్పారు, మేము యాంగ్రూ విల్ గో ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బీటీ నరసింహ అని చెప్పారు. ఇంతవరకు అంటే ఈ ప్రభుత్వ సహకారం లేదా ప్రైవేటు విత్తనోత్పత్తి సంస్థలు ఏమైనా ప్రెజర్ చేస్తున్నాయా, ఇంకేమైనా కారణాలు లేదో అర్థం కాదు. నెంబర్ 1. ఇంకా అన్ని ఇంకా రకరకాల దే ఆర్ ప్లేయింగ్. అదే నెంబర్ 1 క్వశ్చన్ సార్. నెంబర్ 2 క్వశ్చన్, ఈ మధ్య మనం హార్టికల్చర్ విద్యార్థులు గొడవ చేస్తున్నారు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కూడా చాలా ఫ్యాక్ట్ ఉంది. ఎక్కువగా ఉద్యాన పంటలు మొత్తం ఉంది కూడా తెలంగాణలోనే, మనకే చాలా అత్యవసరం. వాళ్ళందరూ కూడా చాలా అవసరం మనకు. దాంట్లో అదృష్టవశాత్తు మన ఉద్యాన మినిస్టర్ కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలిసిందే. ఆయన స్వయాన ఒక రైతు బిడ్డ. ఆయన ఒక 600 మంది విద్యార్థులు రోడ్ల మీద పడి తిండి తిప్పలు మానేసి స్ట్రైకులు చేసి మాకు ఉద్యోగాలు ఏంటంటే ఆయన చెప్పిన నెక్స్ట్ రోజు అంటే రెస్పాన్స్ ఇచ్చారేమో చూద్దామని పేపర్ తీస్తే ఆయన ఎద్దుల పోటీలను జాతీయ క్రీడగా ప్రకటించాలని ఆయన స్టేట్మెంట్. అంటే మనోడే, పైన ఉన్నోడు మనోడే, కింద చేసేది మన కోసమే, విద్యార్థులు మనోళ్ళే. ఇట్లాంటి వాళ్ళే మనకు సహకారం లేకపోతే మనకు సహకారం చేసేది ఎవడు? ఈరోజు వ్యవసాయం నుంచి రైతులు ఎందుకు తప్పుకున్నారంటే నెంబర్ 1, విశ్వవిద్యాలయాలు ఏ రైతులకు వ్యవసాయం చాలా విభిన్నమైంది. దాంట్లో తెలంగాణ వ్యవసాయం చాలా విభిన్నమైంది, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఇంత డైవర్సిటీ మనకున్న స్టేట్లో 9 అగ్రోక్లైమాటిక్ జోన్స్ వ్యవసాయ మండలాలు ఉంటే దాంట్లో అత్యధిక శాతం తెలంగాణలోనే. అంటే వ్యవసాయం ఈ ఊరికి మారుతుంటుంది. ఈ ఊరికి అవసరం ఉన్న రకాలు వేరే ఊళ్ళో ఎక్కువ దిగుబడి చేయలేకపోవచ్చు. కాబట్టి దీని అన్నిటి కూడా ఒకటి, వ్యవసాయం తన పాత్ర పోషించాలి. 2, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం ఉండాలి. మొన్న బడ్జెట్లో కూడా ఏం చేశారు అనేది రకరకాల ఇరిగేషన్కి సంబంధించి మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయం ఇరిగేషన్కి సంబంధించిన వ్యవసాయం కానే కాదు, పూర్తిగా రైన్ఫెడ్. పాపం రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, ఆమె రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి రైన్ఫెడ్ గురించి బాగా తెలిసినట్టుంది. అందుకే అందరినీ 16 రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచారు, అందరినీ పిలిచేసి మీటింగ్ పెట్టుకొని చేయండి బాబు అంటే నెక్స్ట్ రోజు ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టేలో 0 తినిపించింది. అత్యధికంగా బలవన్మరణాలు జరుగుతుంది తెలంగాణలో. దాని గురించి ఒక మాటను చెప్పారా? ప్యాకేజ్ గురించి ఆయన మాట్లాడిరా? ఇవాళ నుంచి నిన్న మొన్న వచ్చే సమస్య కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి ప్రభుత్వం నుంచి సహకారం కావాలి, ఆర్థిక జవసత్వాలు కావాలి. రైట్, మనకు ఆర్థిక జవసత్వాలు కావాలంటే ఫుల్ బడ్జెట్, సపరేట్ బడ్జెట్ కావాలి తెలంగాణ వ్యవసాయానికి సంబంధించి. దాంట్లో కూడా అధిక శాతం మనం బెట్టను తట్టుకునే రకాలు అంటే డ్రౌట్ను తట్టుకునే రకాలు కావాలి. ప్రత్యేకించే రకాల మీద పరిశోధన స్థానాలు ఏర్పాటు చేయాలి. ఆయనకైతేనేమో కోకోనట్ ఉంది, కోకోనట్ గురించి కొబ్బరి గురించి అంబాజీపేటలో పెట్టారు, కాఫీ గురించి పెడతాడు, క్యాషూ గురించి పెడతాడు. అంటే మనకుండే జామ తోటలు కావు, మనకుండే రేగు తోటలు కావు, ఎన్ని పంటలు కావాలి. అత్యధికంగా మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా మనం చేస్తున్నాం ఏది, పత్తి చేస్తున్నాం. దాని గురించి ప్రత్యేక పరిశోధన స్థానం ఏమీ లేదు. దాంట్లో ఉన్న సైంటిస్టులు 2 రోజుల కోసం డెప్యుటేషన్, 3 రోజుల కోసం సస్పెన్షన్, లేకపోతే వాళ్ళు పెట్టకపోవచ్చు. ఎక్కడ సార్ మీకు మనకి ఎప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుంది? దీని గురించి ఇమీడియట్గా ప్రత్యేక పరిశోధన స్థానాలు ఏర్పాటు చేయాలి. దాంట్లో నిజంగా డెడికేటెడ్ తెలంగాణ వాళ్ళని దాంట్లో పెడితే వాడు తన ప్రాంతం కోసం కష్టపడి పనిచేసే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి. మీ ప్రశ్నలు కాదు కానీ మీరు చెప్పే ఇవన్నీ అభిప్రాయాలే చాలా బాగున్నాయి. ఈ ప్రశ్నలు లేదు, మీరే జవాబులు చెప్పారు. మీ అభిప్రాయాలన్నిటినీ మేము ఆమోదిస్తున్నాము అందరూ కూడా. రైట్, చిన్న క్లారిఫికేషన్ సార్. ఇంతకుముందు తెలంగాణ ఎంప్లాయీస్ ఒకటి రైతులు పట్టించుకోలేదని సార్ ఒకరు మాకు కామెంట్ చేశారు, మాకు చాలా బాగా కలిగింది. ఎస్పెషల్లీ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున మేము కొన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ఎక్కడెక్కడైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
సెక్రటరియట్లో ఫైల్ మూవ్ అవ్వట్లేదు, రైతుల కాంపన్సేషన్ సంబంధించింది అక్కడ ఆంధ్ర వల్ల. ఇది మేము మళ్ళీ గుర్తు చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, మేము ఎంప్లాయ్ చేసే తరఫున కూడా వీళ్ళ ఈ చెరువులకు కొంత మేము ఈ ఎక్కడైతే ట్యాంక్ ఇరిగేషన్ ఉందో అక్కడ సెంటేషన్ గురించి మేము అడుగుతున్నాము. ఇంతవరకు మా మినిస్టర్ అయినా ఎవరైనా కూడా ఆ ఫైల్ కూడా ఆ సెక్రటరియట్ సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి పైకి పోవట్లేదు. అదేందో అర్థం కావట్లేదు మాకు. ఈ రెండు దీనికోసం మేము తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మూమెంట్ మనం నడుపుతున్నాము ఫైనాన్స్ బోర్డు అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. మూమెంట్ నా పేరు రాములు చంద్ర, రిటైర్డ్ లెక్చరర్. అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య అనుకుంటాను. ఏంటంటే నాగార్జున సాగర్, మా నల్గొండ డిస్టిక్ నాగార్జున సాగర్ కెనాలు, ఏఎంఆర్ కెనాలు ఈ రెండు వచ్చినాయి. మా ఊర్లు ఆ రెండు కెనాల్స్ పైన ఉన్నాయి, 2-3 కిలోమీటర్స్ పైన. అది ఇక్కడ మరిగూడెము, మాలు ఇటువైపు మీరు వినుంటారు. ఆ ఊర్లలో చాలా ఊర్లకు ఈ ఫ్లోరైడ్ వాటర్ అంతా ఉండి అక్కడ అన్ని ఇప్పుడు ఫ్లోరైడ్కి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినవి అప్పుడప్పుడు టీవీ ఛానల్స్ వల్ల చూసుంటారు. మా కొన్ని విలేజెస్ ఎట్లా ఉన్నాయంటే అది గుర్రపూడు మండలం అన్నమాట. ఆ మండలం చుట్టూ నాంపల్లి మండలం అని ఉంటున్నది, చింతపల్లి మండలం ఉంటుంది. ఈ 3 మండలాల్లో చూస్తే ఏంటంటే ఇటు ఫ్లోరైడ్ వాటర్ రాలేదు కానీ నీళ్లు మాత్రం మంచి నీళ్ళు ఎప్పుడు దిక్కు లేకుండా పోయింది. ఈ సంవత్సరం లేదా ఇంతకుముందు 2-3 సంవత్సరాలలో బాగా వర్షాలు వచ్చినటువంటి అనుకున్నటువంటి సమయంలో కూడా మా ఊర్లలో మంచినీళ్ళు దిక్కు లేకుండా పోయింది. ఈ సంవత్సరం అంటే నేనేంటంటే 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి మా ఊరికి పోయి వస్తూ ఉంటా. ఒక నెలకు 2-3-4 సార్లు మాత్రం మా ఊళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటా. అయితే ఈ మధ్య ఒక ఆయనతోటి నేను మాట్లాడుతుంటే నేను ఇట్లా ఎండాకాలంలో వద్దాం అనుకుంటున్నా, కొన్ని రోజులు గడుపుదాం అనుకుంటున్నా అంటే ఎండాకాలం అనుకుంటున్నా ఇప్పుడు వచ్చినా కూడా నువ్వు ఉండలేవు ఎవరండి. దేనికంటే అక్కడ మంచినీళ్ళు తాగేదానికి నీళ్ళు లేవు కాబట్టి మేము మండల కేంద్రం దాకా ఇంకా ఎక్కడికో పోదామని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పాను. అయితే ప్రత్యక్షంగా చూస్తే ఏంటంటే నా చిన్నతనంలో మా ఊరిలో ఒక 3-4 బావులు ఉండేవి. ఆ బావులలో మా ఇంటి ముందర ఉన్నటువంటి బావి కూడా ఒకటి. సుమారు 1/3 జనాభా అంతా మా బావి నుంచే నీళ్ళు తీసుకొని పోయేవాడు. సరిపోయేది అనమాట. అట్లా అంటే బావులను తోడుకుంటే నీళ్ళు సరిపోయేటువంటి స్థితి అప్పట్లో ఉండేది. ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇప్పుడు ఈ ఎండాకాలం కాదు కదా ఇప్పుడు కూడా లేవు అనమాట. అంటే భూగర్భ జలాలు ఏ లెవెల్కు పడిపోయినాయో చూడండి. 2-3 కిలోమీటర్ల కిందనేమో ఈ కాలువలు ఉంటాయి, పైననేమో ఈ ఒక మంచినీళ్ళు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇంకెక్కడికన్నా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది కాకుండా ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి కూలి వాళ్ళు అంతా ఏం చేస్తారంటే ఆ కాలువ కిందికి పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు టైంకి రాగానే అక్కడ ఎక్కువ నుంచి కూలీలు వస్తాయని చెప్పి వాటి కిందికి పోతారు. మిగిలిన కొద్దిమంది కూలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రేట్లు ఎక్కువ ఇస్తారు. రేట్లు ఎక్కువ పెంచేవరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆ వ్యవసాయాలు చేసుకోలేరు. వాళ్ళతో సమానంగా వీళ్ళు కూలీ రేటు ఇవ్వలేరు అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయం నడుస్తూ ఉంది. ఆ వ్యవసాయం సరిగ్గా నడుపుకోలేరు, వాళ్ళతో పాటు డబ్బులు ఇవ్వలేరు. వ్యవసాయం చాలా చోట్ల పడవ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటి ఆ కారణంగా కూడా ఉందన్నమాట. ఇక డ్రై క్రాప్స్ అవి చూసినట్లయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇంతకుముందు సజ్జలు, జొన్నలు, ఆందాలు లేదా ఇట్లాంటివన్నీ పంటలు పండించేటువంటి వాళ్ళంతా కూడా ఇవి పండించలేని పరిస్థితిలో ఉన్నారు. చూస్తేనేమో 20 రూపాయల కిలో సజ్జలు అంటాము, లేకపోతే 25 రూపాయలు 30 రూపాయల కిలో జొన్నలు అంటుంటాము. ఇవన్నీ రేట్లు ఏమో చాలా కనపడతా ఉంటాయి కానీ అసలు అక్కడ పండించుకునేటువంటి స్థితి లేదు. అన్నిటికీ మూలం ఏంటంటే వాటర్ లేకపోవడం అనేటువంటి మా